వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎండలు, చెమటలు, దాహం ఇవన్నీ సాధారణమే. కానీ ప్రస్తుతం సూర్యుడు రోజురోజుకు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ సమయంలో చిన్న చిన్న నిర్లక్ష్యాలు పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, అలసట వంటి ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మరి వేసవిలో ఆరోగ్యంగా గడపాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాఘవేణితో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి ఎండలు అయితే ఠారెక్కిస్తూ ఉన్నాయి. ప్రతి ఏడాది కంటే కూడా ఈ ఏడాది కొంచెం ఎండలు గట్టిగానే వేస్తున్నాయని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటు చిన్నారుల దగ్గర నుంచి వృద్ధులు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్ళు వీరందరూ కూడా కొంత ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బయటికి రావడానికి ముందు అలాగే బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను అయితే మనతో పాటు మనకి చెప్పడానికైతే మాత్రం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ రాఘవేణి ఉన్నారు. ఒకసారి మాట్లాడతాం. మేడం, ఈ వేసవి కాలంలో ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఈ రోగులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ఎండాకాలం ఆల్రెడీ మార్చ్లోనే మనం 40 degrees చూస్తున్నాము. సో ఈ 40 degrees వచ్చినప్పటికీ మనము టెంపరేచర్కి తగ్గట్టుగా మన ప్లాన్స్ అనేది చూసుకోవాలి. మనం బయటికి వెళ్ళాల్సి వస్తే 11కి ముందు కానీ 4 తర్వాత కానీ వెళ్ళాల్సిన జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కువ ఎండ ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు స్వెట్టింగ్ బాగా ఉంటుంది. దానివల్ల మనము వాటర్ లాస్ అవుతుంది అండ్ సొల్యూట్ లాస్ కూడా ఉంటుంది. సోడియం, పొటాషియం కూడా లాస్ ఉంటుంది. సో మనం ఖచ్చితంగా మళ్ళీ దాన్ని రిప్లెనిష్ చేయాలి. ఏ విధంగా రిప్లెనిష్ చేయొచ్చు అంటే వాటర్ బాగా తీసుకోవటం కానివ్వండి, హోమ్ మేడ్ ఫ్లూయిడ్స్ లైక్ బటర్ మిల్క్ కానివ్వండి, కోకోనట్ వాటర్ కానివ్వండి, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటే లోపల లవణాలు అనేవి తక్కువ కాకుండా ఉంటాయి. ఎక్కువ మంది కూడా ఈ బయట పనులకు వెళ్లాల్సిన వాళ్ళు కావచ్చు, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు ప్రతిరోజు కూడా ఈ హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డ్రెస్ సెన్స్ కానీ, తీసుకునే ఆహారం కానీ ఎలా తీసుకోవాలంటారు? యూజువల్గా బయటికి ఇప్పుడు ఎండాకాలంలో బయటకు వచ్చినప్పుడు రెగ్యులర్గా వాటర్ క్యారీ చేయటం ఇంపార్టెంట్. దాహం వేస్తేనే వాటర్ తాగాలి అని అనుకోకుండా ఖచ్చితంగా ఒక 20-30 minutesకి ఒకసారి వాటర్ తీసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం డ్రెస్సింగ్ కూడా బాగా టైట్గా ఉన్న డ్రెస్సెస్ కానీ, ఫుల్ హ్యాండ్స్ లైక్ బాగా క్లోజ్డ్ ఉన్నవి కాకుండా కాస్త లూజ్గా ఉన్నవి, కాటన్ వేర్ తీసుకోవటం మంచిది ఈ టైంలో. డీహైడ్రేషన్ అయ్యిందని చెప్పి ఒక రోగి ఎలా గుర్తించాలి? డీహైడ్రేషన్ అయిన వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఫుడ్ ఏం తీసుకోవాలి? డీహైడ్రేట్ వ్యక్తి ఎలా ఉంటుందంటే యూజువల్గా మనకు వాటర్ తగ్గిపోతుంది కాబట్టి స్వెట్టింగ్ వల్ల మనకు డీహైడ్రేట్ అయిపోతుంటాం కాబట్టి ఏమవుతుందంటే హార్ట్ అనేది ఫంక్షన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల పల్స్ రేట్ అంటే టాకికార్డియా ఉండటం, బీపీ తగ్గటము, మళ్ళీ స్పృహ బాగా డిస్టర్బ్డ్గా ఉంటుంది, డిసోరియంటెడ్ ఉండొచ్చు, లేకపోతే కోమటోస్ ఉండొచ్చు, కాన్సన్ట్రేషన్ కెపాసిటీ తగ్గొచ్చు. మనం అబ్జర్వ్ చేసినట్టయితే బీపీకి చాలా వరకు 80/60 అలా ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు వస్తుంటారు. వాంతులు, విరేచనాలు రావటము, ఇలాంటి వాళ్ళు కూడా మనకు సిమ్టమ్స్ ఇలా ఉంటాయన్నమాట యూజువల్గా. లేదంటే స్కిన్ పైన ర్యాషెస్ రావటం, దద్దుర్లు రావటం, ఇచ్చింగ్ ఉండటం, ఇవన్నీ కూడా ఈ ఎండ తీవ్రతను బట్టి ఉంటుంది. యూజువల్గా మనం హాస్పిటల్కి వచ్చే కేసెస్ అయితే ఎక్కువ హైపోటెన్షన్, హీట్ సిన్కోప్ కానివ్వండి, హైపోటెన్షన్ కానివ్వండి, ఇవన్నీ కేసెస్ చూస్తూ ఉంటాం. ఈ సమ్మర్లో కూడా బిర్యానీలు ఎక్కువ తినడం వల్ల కొంత ఇబ్బందికి గురవుతున్నారు. వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి, తినొచ్చా తినకూడదా ఈ సమ్మర్లో బిర్యానీ గురించి? ఈ టైంలో మాత్రం మితంగా తీసుకోవటం చాలా మంచిది. ఇట్లాంటి ఆయిలీ డైట్, స్పైసీ డైట్ అవాయిడ్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఆయిలీ డైట్, స్పైసీ, బిర్యానీస్ లాంటివి తీసుకున్నప్పుడు మనకు ఆ బాడీలో ఆ ఫ్రీనెస్ అనేది ఉండదు. అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి, లైక్ వామిటింగ్స్, అసిడిటీ ఇలాంటివి కూడా ఎక్కువ ఉంటాయి. సో అది తగ్గించి ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, రా వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకోవడమే మేము సలహా ఇస్తాము. తల్లులు అలాగే ఈ చిన్నారులు ఎలాంటి నిబంధనలు పాటించాలి? యూజువల్గా ఈ 6 months లోపల ఉన్న వాళ్ళకి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఫాలో అవుతుంటాం. మదర్ ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. మామూలుగా 2 గంటలకి ఇవ్వమని చెప్తాము. ఈ ఎండకి పాపకు కూడా డీహైడ్రేషన్ ఉంటుంది, దాహం వేస్తూ ఉంటుంది కాబట్టి మదర్ నెంబర్ ఆఫ్ ఫీడ్స్ని ఇంక్రీజ్ చేయాలి. ఆఫ్టర్ 6 months అయితే కాస్త వాటర్ కానివ్వండి, బటర్ మిల్క్ లైక్ గంజి కానివ్వండి, లేదంటే పప్పు నీళ్ళు ఇలాంటివి పిల్లలకి యాడ్ చేసుకోవచ్చు. 1 year తర్వాత కొంచెం మామూలు సాలిడ్స్ అలాంటివి కూడా, రైస్,
అలాంటి హోమ్ మేడ్ ఫుడ్స్ అన్ని ఇస్తుంటాం కాబట్టి ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. మదర్ కూడా వాళ్ళ డైట్ని చూసుకోవాలి, కరెక్ట్ టైంలో ఫీడ్స్ తీసుకోవటము, వాటర్ బాగా తీసుకోవటం అనేది మదర్ కూడా పాటించాలి. సరైన ఆహారం తీసుకోకపోవడం, డైట్ పేరుతో తగ్గించుకుంటాడు, వారికి ఎలాంటి సూచనలు ఇస్తారు? అలాంటి టోటల్గా డైట్ రెస్ట్రిక్షన్ కాకుండా ఇందులో మనము ఫ్రూట్స్, అలాగే సోయా చియా సీడ్స్, ఇవన్నీ ఏవైతే ఎక్కువ టమ్మీ ఫుల్ ఉండేలాగా చేస్తాయో అలాంటివి యాడ్ చేసుకో. ఎక్కువగా రాగి జావ అయితే ఈ టెంపరేచర్కి చలువ చేస్తుంది, కొంచెం ఇంపార్టెంట్ కూడా తీసుకోవటం. ఎండలు రానున్న రోజుల్లో అయితే మాత్రం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 11 గంటల తర్వాత సాయంత్రం 4 గంటలకి ముందు ఈ మధ్యలో మాత్రం తమ పనులు ఏవైనా ఉంటే వాయిదా వేసుకుని ఈ చల్లబడిన ప్రాంతంలో ఆ సమయంలో మాత్రమే తమ పనులు చూసుకుంటే మంచిదని, ఆరోగ్యపరంగా మంచిదని చెప్తా ఉన్నారు సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ రాఘవేణి. కెమెరామెన్ మొహమ్మద్ షేతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా నుంచి.